రే రే వంశీ దినబాకరా రే. రే ఏమైందిరా? ఏం చేస్తున్నావు? దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? నేను నిన్నే కదరా గుడికి వెళ్ళింది, మళ్ళీ దేవుడి దగ్గరికి ఎందుకు? ఈ ఆకు తింటే డైరెక్ట్ దేవుడి దగ్గరికి. అదంతా కాదురా, అసలు మ్యాటర్ ఏంది చెప్పు. ఈ చెట్టుని తెలుగులో కస్తూరి చెట్టు అని, ఇంగ్లీష్ లో నీరం ఒలియాండర్ అంటారు. ఈ చెట్టులో ఇది ఆకులు గాని పువ్వులు గాని స్టెమ్ గాని నువ్వే తిన్నా డైరెక్ట్ దేవుడి కాడికి. చివరికి మండేటప్పుడు ఇది మంటల్లో వేసినప్పుడు వచ్చే పొగ పీల్చినా చాలా డేంజరే. దీని గురించి చాలా మందికి తెలీదు. అందరూ ఇది ఫ్లవర్స్ బాగుంటాయని ఇంట్లో గ్రో చేసుకుంటుంటారు. పిల్లలకి చాలా డేంజర్ ఈ చెట్టు, దయచేసి గమనించండి. రీసెంట్ గా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ దీని లీఫ్ తినడం వల్ల అమ్మాయి ఏకంగా చనిపోయింది. అందుకని చాలా డేంజర్ ఇది. చాలా ఊర్లో చూసున్నాను ఈ చెట్టుని, అండ్ స్కూల్లో గానీ చూశాను. మళ్ళీ పదే పదే చెప్తున్నా, ఈ ఆకులు గాని పువ్వులు గాని స్టెమ్ గాని మొత్తం డేంజరే. టైం బాగాలేకపోతే మనం ఏం చేయలేం కాబట్టి ఎవరన్నా ఇంట్లో ఈ చెట్టు గాని ఉంటే వెంటనే కట్ చేసుకోండి. దీని బదులు వేరే చెట్టు వేసుకోండి. ఇది ఎందుకు ఇంత డేంజర్ అంటే, ఇది గన్నేరు పప్పు చెట్టు ఉంది కదా, ఆ కుటుంబానికి చెందింది. దానికంటే ఇదే డేంజరు. చెట్టుని పూర్తిగా అవాయిడ్ చేయండి. థ్యాంక్స్ రా, స్నేహం విలువ కాపాడావు. అవును నీకెక్కడ తెలుసురా? నేను హార్టికల్చర్ స్టూడెంట్.